ఉన్నటువంటి ఎస్టీయు యువ కార్యకర్తలందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మరి ఎస్టీయులో ఒక ఉద్యమ కెరటం మరి ఆ రోజుల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని మనకు అనేక సౌకర్యాలు ఉన్నాయి ఈ రోజు. కానీ ఆ రోజు మరి కాలిబాటలో కూడా సరైన స్థితిలో లేనటువంటి రోజుల్లో సైకిల్ కూడా మరి సైకిల్ మార్గం కూడా లేనటువంటి మరి ఆ రోజుల్లో మరి ఇటువంటి మహానుభావులు మనకు అందించినటువంటి ఎన్నో త్యాగాల ఫలం మరి ఈరోజు మన కృష్ణరాజు గారు చెప్పినామండి, గొప్ప సత్యనారాయణ గారు చెప్పినామండి, అలాగే మిత్రులు కృష్ణమూర్తి గారు చెప్పినామండి. వారి యొక్క త్యాగాల ఫలాన్ని మనం ఈరోజు ఖచ్చితంగా మరి అనుభవిస్తున్నామని మనం చెప్పవలసినటువంటి సందర్భం ఉంది. అలాగే పెద్దలు కూడా చెప్పడం జరిగింది. సింగిల్ డిజిట్ శాలరీ నుంచి మరి ఈరోజు 5 డిజిట్ శాలరీ కూడా రావడం జరిగిందంటే చాలా మంది ఈరోజు ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన తర్వాత అబ్బే మా క్వాలిఫికేషన్ ద్వారానే మనం ఈ జీతాలు సాధించుకున్నాం అనేటువంటి అపోహ చాలా మంది పడుతున్నారు. ఎందుకంటే మరి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో జీవాలని మరి తీసుకొచ్చి అలాగే మనకి ఇబ్బంది కలిగించినటువంటి జీవుల్ని పింఛింపజేసినటువంటి మహా ఉద్యమ నేతలు మన సిక్కం నాగేశ్వరరావు గారు. ఇటువంటి మహానుభావులు మన జిల్లాలో మరి బాపన్న గారు కూడా దివంగతలో అవడం జరిగింది. మరి ఇటువంటి మహా వ్యక్తుల్ని మన స్ఫూర్తిగా తీసుకుని ఏదైతే ఎస్టీయు మరి సర్వీస్ టీచర్స్ అని పెద్దలు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మన ఎస్టీయు ఎవరు ఏ సభ్యుడు ఏ సంఘం అయినా వచ్చినా కూడా మరి చేసేదానికి మనకి స్ఫూర్తి నింపినటువంటి మహానుభావులు మరి ఇలాంటి సిక్కం నాగేశ్వరరావు గారు అని సందర్భంగా తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సిక్కం నాగేశ్వరరావు గారి గురించి 2 అంశాలు పుస్తకంలో చదివిన తర్వాత సిక్కం నాగేశ్వరరావు గారి జీవితం ఒక చారిత్రక అంశాలతో మూడుబడి ఉందనేటువంటి అంశం కూడా నేను అర్థం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన 47 నుంచి 1949 వరకు హైదరాబాద్ ట్రైనింగ్ రావడం జరిగిందట అమలాపురంలో. అది 47లో మనకు స్వాతంత్రం వచ్చినటువంటి రోజులు. అలాగే మరి 1950 జనవరి 26ని మనకి రిపబ్లిక్ డే అవతరిస్తే మరి ఆయన ఉద్యోగంలో మరి అదే నెలలో మరి జాయిన్ అయ్యారంటే మరి ఎటువంటి చారిత్రక అంశాలని అలాగే త్యాగాలని అలాగే మరి కుటుంబ సభ్యులను కూడా మరి వారు వదులుకొని ఉద్యమానికి అనేక మరి త్యాగాలు చేసి ఉద్యమ పోరాటాలు చేసి మరి ఈ రోజుల్లో మరి మన పెద్దలు చెప్పారు ఈ రోజు సెలవు పెట్టి మరి రావాలంటే మరి ఇబ్బంది అనేటువంటి తరంలో మనం ఉన్నాం. ఖచ్చితంగా మరి బాధాకరం అయినా కానీ మరి ఇక్కడ ఎంతో మంది ఈ రోజు వర్కింగ్ డే అయినా కూడా ఆ మహానుభావుని మరి మనం ఒకసారి స్మరించుకోవాలి. ఆయన ద్వారా వచ్చినటువంటి స్ఫూర్తిని మనం పొందాలని వచ్చినటువంటి మరి మిత్రులు అలాగే మరి అనేక మంది యువ నాయకత్వం కూడా ఇక్కడ రావడం జరిగింది. వారందరికీ కూడా మరి అభినందనలు తెలియజేసినటువంటి సందర్భం కూడా ఉంది. మరి నాగేశ్వరరావు గారు గురించి పెద్దలందరూ చెప్పారు. నాకైతే నేను 1983లో మరి ముమ్మడివరం సమితిలో ఉండేటప్పుడు మన కృష్ణరాజు గారు అలాగే బ్రదర్ సూర్యనారాయణ భైరవారు అక్కడ సమితిలో నాయకత్వం వహించేవారు. ఇక్కడ అమలాపురం సమితిలో మరి సిక్కం నాగేశ్వరరావు గారు ఉంటూ జిల్లా నాయకత్వంలో కూడా ఉండేవారు. మరి శ్రీరామరాజు గారు మరి ఆ రోజుల్లో పెద్దలు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు ఆదేశిస్తే అది చెయ్యాలి ఖచ్చితంగా అనేటువంటి ఆలోచన ధోరణిలో ఉన్నటువంటి మా తరం మరి చాలా మంది రిటైర్ అవుతూ ఉన్నారు. మరి కొత్త తరం వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి దయచేసి ఎటువంటి త్యాగాలు చేసినటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తే కనుక వారికి మనం ఇచ్చినటువంటి గౌరవంగా అలాగే వారికి మనం ఏమి సమర్పించాలంటే మన నివాళులు అర్పించడానికి ఏంటంటే ఈ ఉద్యమంలో మరింత ముందుకెళ్ళి టీచర్స్ కి సేవ చేసినట్లయితే ఆయన ఆత్మకు మరి శాంతి చేకూరుతుందని సందర్భంగా తెలియజేస్తూ మరి నాగేశ్వరరావు గారు పెద్ద మహానుభావులు ఎవరు కూడా మరి చివరి చూపు పొందడం కూడా ధన్యంగా భావిస్తూ ఉంటాం. మరి ఇదే సందర్భంలో మరి నాగేశ్వరరావు గారు
మన గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడలో ఉన్న సందర్భంలో నాయుడు గారు చెప్పడం, మరియు వారిని మేము కలవడం, అప్పటికి గుర్తుపెట్టేటువంటి పరిస్థితిలో ఉన్నారు. తర్వాత మన్నాడే సర్జరీ అయిన తర్వాత అది ఫెయిల్యూర్ అవ్వాలని అనుకుంటున్నాను నేను. ఏదేమైనా కానీ అటువంటి మహాన్నత వ్యక్తిని చివరి రోజు మరి చూసే భాగ్యం కూడా కలిగినందుకు మరి నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కూడా మరి ఈ అవకాశం కల్పించిన జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎనిహౌ మనం ఈరోజు సంతాప సభ పెట్టుకోవడమే కాదు, ప్రతి సంవత్సరం మరి ఒక జ్ఞాపక కార్యక్రమం కూడా తీసుకోవాలని మొన్న కమిటీలో కూడా అనుకోవడం జరిగింది. అదే ఇక్కడ కూడా చాలా మంది వ్యక్తం చేశారు కాబట్టి ఖచ్చితంగా జిల్లా నాయకత్వం మరి రాష్ట్ర నాయకత్వం కూడా మరి ఆ దిశగా ఆలోచించి మరి ఇటువంటి ప్రముఖులు మన ఎస్టీ సంఘంలో మరి నివాళులు ఉద్యోగ స్ఫూర్తితో పనిచేసినటువంటి నాయకులు దివంగతులైనప్పుడు ఖచ్చితంగా ఏదో కార్యక్రమం తీసుకునేదానికి మాకు దిశానిర్దేశం చేయాలని సందర్భం కోరుకుంటూ మరి వారి చిత్ర నాగేశ్వర గారి కుటుంబ సభ్యులకి, నాకు వారు అందరూ తెలియదు కానీ పట్టణం గారు మరి బాగా తెలుసు, టౌన్లో పనిచేసే ఉపాధ్యాయులు, మరి వారందరికీ కూడా మరి తీవ్ర సంతాపం తెలియజేస్తూ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు సార్. రాష్ట్ర కార్యదర్శి ఎస్టీ సీనియర్ నాయకులు శ్రీ ఎంవి రామమూర్తి గారి సందేశం ఆహ్వానం. ఇంగ్లీష్ వ్యాకరణం రచించి మరి చెక్కు నాగేశ్వరరావు గారికి అంకితమైనటువంటి ఎస్ఎస్ఎన్ గారిని వేదికకు రాష్ట్ర సభకు నమస్కారం అండి. మరి ప్రజలందరూ కూడా చెక్కు నాగేశ్వరరావు గురించి చెప్పడం జరిగింది. మరి నేను 1983లో మరి ముంబై యూనివర్సిటీలోనే ఉద్యోగంలో చేరడం జరిగింది. అప్పటి నుంచి వారితో ఒక పరిచయం ఉంది. మరి పెద్దలు వారి గురించి అన్ని చెప్పారు కాబట్టి వారి యొక్క ఉద్యమ స్ఫూర్తిని, ఆశయాల్ని మనం పాటిస్తూ ఉపాధ్యాయ లోకానికి మరి సేవ చేస్తానని తెలియజేసుకుంటూ వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎస్ఎస్ఎన్ గారిని ఎస్టీయూ సీనియర్ నాయకులు రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యులు శ్రీ ఎస్ఎం జానీ గారిని ఆ సందేశం వచ్చి ఆహ్వానం. ఉపాధ్యాయ ఉద్యమ నేత ఎస్టీయూ పితామహులు చెక్కు నాగేశ్వరరావు గారు మరి హాస్పిటల్లో జాయిన్ అయ్యేదాని కానీ చాలా ఆందోళనకు గురయ్యాం. తర్వాత మరి వారు మన మధ్య లేరు అని తెలిసిన తర్వాత తీవ్ర దిగ్భ్రాంతి చెందాం. ఈనాడు ఈ సంస్కరణ సభ ఇంతమంది సీనియర్ నాయకులు, ఉపాధ్యాయ ఉద్యమ కార్యకర్తలు, ఆయనతో సన్నిహితంగా ఉన్నటువంటి స్నేహితులు, బంధువులు అందరూ హాజరైనటువంటి ఈ సభకి నమస్కారం తెలియజేస్తూ, మిత్రులందరికీ నేను కోరేది, ఆయన రిటైర్ అయిపోయి 25 సంవత్సరాలు అయినా సరే ఈనాటికి ఆయన ఉద్యమ పితామహుడుగా, ఉద్యమ నేతగా ఆయన చేసినటువంటి కార్యక్రమాల గురించి ఇంతమంది వక్తలు ఆయన గురించి స్మరిస్తూ చెప్తున్నారంటే ఆయన ఉపాధ్యాయ రంగానికి చేసినటువంటి సేవలు చిరస్మరణీయం అని చెప్పేసి ఆయన ఆదర్శంగా తీసుకుని మనం మరింత ముందుకు వెళ్ళడానికి ఎస్టీయూ ఉద్యమ నిర్మాణ పరంగా ఉపాధ్యాయ రంగ సమస్యలను పరిష్కరించడంలో మన వంతు పాత్ర మనం నిర్వహిస్తామని చెప్పేసి మరి ఒకసారి పునరంకితం అవడానికి ఈ సంస్కరణ సభ వేదికగా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ వారికి నా ప్రగాఢ సానుభూతిని సంతాపాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వారితో కొంత పరిచయం ఉంది. వారి సమయంలోనే సంఘంలో చేరినటువంటి ఎస్టీయూ సీనియర్ నాయకులు, ఎస్టీయూ విద్యాభవన్ కన్వీనర్ శ్రీ సుబ్బరాజు గారిని వారికి సందేశం ఆహ్వానిస్తారు. యాదృచ్ఛికంగా నిన్న ఉదయం టీవీలో వార్తలు చూస్తూ ఉండగా హ్యూగో చావెస్
ప్రెసిడెంట్ ఆఫ్ వెనెజులా ఆసిస్ అనే వార్త చూసి ఏంటి బహుశా ఆ పేరు ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ఈ ప్రపంచ రాజకీయాల్ని ఒక మలుపు తిప్పినటువంటి, ఏ రాజకీయాలు పట్టించుకున్నటువంటి లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి ఒక చిన్న దేశం వెనిజులాలో ఉన్నటువంటి పేద ప్రజల్ని 60% పేదరికం నుంచి 6.7% తగ్గించినటువంటి, లాటిన్ అమెరికా మొత్తం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనటువంటి హైడ్రోకార్బన్ అంటే మనం పెట్రోలియం నిక్షేపాలు కలిగినటువంటి దేశంలో అమెరికా సామ్రాజ్యవాదం దోచుకుపోతుంటే ఒక పేద కుటుంబంలో మట్టి అరుగుల ఇంట్లో పుట్టి పెరిగినటువంటి అతను దేశాధ్యక్షుడిగా ఎదిగి అమెరికా సామ్రాజ్యవాదం CIA అతన్ని పదవిచ్యుతుని చేయడానికి, హత్య చేయడానికి ప్రయత్నిస్తే వాటి నుంచి కేవలం ప్రజల మద్దతుతో బతికి బెట్టగట్టి, కానీ ఒక పెద్ద శత్రువుని, క్యాన్సర్ శత్రువుని ఎదుర్కోలేక 2 ఏళ్ళు క్యూబాలో 4 శస్త్రచికిత్సలు చేయించుకొని నిన్న ఉదయం పేపర్కి ఆయన బతికున్నారని క్రిటికల్ వచ్చింది. నిన్న ఉదయం వార్తల్లో అంటే మొన్న రాత్రి ఆయన చనిపోవడం జరిగింది. అది చూడగానే బహుశా ఇంతవరకు నేను ఏ వ్యక్తి మరణానికి అంతగా చింతించి ఉండలేదు. కారణం ఏంటంటే ఒక దిక్సూచి, ప్రపంచ రాజకీయాలకు ఒక దిక్సూచి హ్యూగో చావెజ్ అండి. అలాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత ఈ రోజు పేపర్ చూశాక కొంచెం తెప్పరిల్లింది ఏంటంటే మళ్ళీ ఆయన ఆశీస్సులతో ఆ దేశాన్ని, ఆ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చగలిగినటువంటి మధురో వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఆయన ముందే హాస్పిటల్కి వెళ్లే ముందే డిక్లేర్ చేశారు ఒక ఆశా కిరణం ఉంది అని. మరి ఇవాళ ఆయన బతికుండగానే ఆయన రిజైన్ చేశాడు అని చెప్పి ఆనాటి సైనికాధికారులు, ఆ దేశ అధికారాన్ని మార్చడానికి ప్రయత్నం చేసినటువంటి సైనికాధికారులు ఈ రోజు ఉదయమే ఆయన చనిపోయిన ప్రకటన వచ్చిన వెంటనే మధురోకి వారి మద్దతు తెలియజేయడం కూడా ఇవాళ ప్రజాభిప్రాయం యొక్క బలం ఎంత అనేది తెలుస్తుంది. సో ఇవాళ చిక్కన నాగేశ్వరరావు గారు లాంటి నాయకులు ఈ ఉద్యమాన్ని నడిపించిన తీరు, వారు రగిలించినటువంటి ఆ స్ఫూర్తి, ఒక మిత్రుడు చెప్పాడు, ఒక 1000 ఏళ్ల దాకా ఈ ఉద్యమానికి ఎలాంటి లోటు లేదు, చిరస్థాయిగా మరి ఆ ఉద్యమం నడుస్తూనే ఉంటుంది. ఆయన జీవితం గురించి కానీ, ఆనాటి ఉద్యమం నిర్వహించినటువంటి పరిస్థితుల గురించి కానీ చాలా మంది చెప్పారు. ఒక్క తేడా మాత్రం చెప్పాలి, ఈ రోజు ఉపాధ్యాయ సంఘ నాయకుడు కనిపిస్తే మీ అధికారి ఎంఈఓనో లేకపోతే డిఐఈఓనో మిమ్మల్ని బండి మీద ఎక్కించుకొని కోట్లకు తీసుకెళ్లి కాఫీ తాగించే పరిస్థితి. మీరు చెప్తే నమ్ముతారో లేదో తెలియదు కానీ నేను మా అమ్మాయిని ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేయడానికి విజయనగరం వెళ్ళాను. విజయనగరంలో చాలా చిన్న సంఘం ఎస్టీ. మీ డిఈఓతో నాకు కొంచెం పని ఉంది అన్నాను నేను డైట్ ప్రిన్సిపాల్తో. అక్కడ ఉన్న మన ఎస్టీయూ లేడర్, మన డైట్ ప్రిన్సిపాల్ ఇక్కడ డిఈఓ కూడా ఇన్ఛార్జి, ఇప్పుడే ఉంటూ ఫోన్ చేస్తాను ఎక్కడున్నాడో కనుక్కున్నామని ఆయన ఫోన్ చేస్తే మీరు ఎక్కడున్నారో చెప్పండి నేను వస్తాను అన్నాడు ఆయన. మేము ఉన్న చోటుకి ఆయన వచ్చి మీరు రండి, మీ ఈశ్వరా నుంచి మీ గెస్ట్ వచ్చారా, రండి మనం అంతా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామని ఒక డిఈఓ ఇవాళ కార్యకర్తను తీసుకెళ్తాం. ఆ రోజు నేను ఉద్యోగంలోకి వచ్చేటప్పుడు 1983లో ఉన్న పరిస్థితి ఏంటంటే సమిత ఆఫీస్ నుంచి అటెండర్లు సైకిల్ మీద అలా వెళ్తుంటే అప్పటి వరకు మాట్లాడుకుంటున్నటువంటి టీచర్లు ఆపేసేవారు, ఆగండి అతను వెళ్ళిపోయే వరకు మాట్లాడకండి, ఏం చెప్తాడో సమితి ప్రెసిడెంట్ గారు. మహానుభావుడు మరి చిట్టుబాబు గారు, అలా చాలా మంది ఉండేవారు. ఆయన కూడా మరి అంత అభిమానంగానూ చూసేవారు, అలాగే అంత భయం కూడా ఉండేది ఆనాటి పరిస్థితుల్లో. JDA అంటే జూనియర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్, సీనియర్ సెకండరీ మాస్టర్ అంతే. ఆయన వాళ్ళు ముమ్మడంలో ఉద్యోగం చేసిన అమలాపురంలో మక్కా ఉండేవారు. ఇక్కడ టీచర్లు సాయంకాలం వాళ్ళ పని అయ్యాక 7 గంటలకు 8 గంటలకు ఇక్కడ టీచర్లు వాళ్ళ సైకిల్ మీద ఎక్కించుకొని అమలాపురంలో దించి ఇంటికి వచ్చి అప్పుడు వాళ్ళు ఎవరికి వెళ్ళేవారు, ముమ్మడారం వచ్చి ఎవరికి వెళ్ళేవారు, ముమ్మడారంలో ఉన్న టీచర్లు. అలాంటి పరిస్థితుల్లో ఉద్యమాన్ని నడపడానికి, నిర్వహించడానికి, ఇవాళ పరిస్థితుల్లో ఉద్యమాన్ని నిర్వహించడానికి, నడపడానికి
ఎంత తేడా ఉందో గమనించవలసిందిగా కోరుతున్నాను. తరచూ ఇవాళకి ఏ శక్తి నడిపిస్తోంది ఎస్టీ ఉద్యమాన్ని, ఎస్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని అంటే ఆయన చెప్పినటువంటి కొన్ని సంఘటనలు, అప్పుడప్పుడు చెప్పిన కొన్ని సంఘటనలు చెప్తాను. ఒకరోజు సమావేశం జరుగుతోంది. చెన్నుపాటి లక్ష్మయ్య గారు సమావేశానికి కొద్ది నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. ఆ సమావేశంలో చిక్కన నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. ఆయన పక్కా ఇంట్లో ఇలా అన్నారట, చెన్నుపాటి లక్ష్మయ్య గారు ఎప్పుడూ క్రమశిక్షణ గురించి మాట్లాడతారు, సమయానికి రాకపోతే మనల్ని అందరి మీద గట్టిగా అరుస్తారైనా, ఇవాళ ఆయనే సమావేశానికి ఆలస్యంగా వచ్చారు అని చెప్పి నవ్వుతూ మాట్లాడితే పక్కన ఉన్నాయని అన్నారు. గట్టిగా అనుకో, ఈ రోజు ఆయన బారిపోయారు. అంత్యక్రియలకి హాజరయ్యి అక్కడి నుంచి తిన్నగా సమావేశానికి వచ్చారు. ఒకరోజు శ్రీరామూర్తి గారు, చిక్కన నాగేశ్వరరావు గారి యొక్క ప్రియమిత్రులు, సమకాలికులు, ఆయన ఒక సంఘటన చెప్పారు మాకు. ఒక టీచరు ఆయనకి ఇచ్చిన కంప్లైంట్, అయ్యా మా ఇంట్లో బియ్యం అయిపోయాయి, పిల్లలకి అన్నం వండడానికి బియ్యం లేవు ఇంట్లో. ఇది కొత్త టీచర్లకి చాలా విచిత్రంగా అనిపించవచ్చు. అప్పుడు టీచర్ల ఇళ్లలో మొదటి వారం రోజులు ఉండేవేమో కానీ 3 వారాలు బియ్యం ఉండేవి కాదు. కూరలు అనే సమస్య కాదు. అక్కడ గంజి పోసుకొని అన్నం తిన్న టీచర్లు చాలా మంది ఉండేవారు ఆ రోజుల్లో. కనీసం బియ్యం ఉంటే, నాకు బాగా తెలుసు, మా మేనమావ గారి భార్య ఒక ఆవిడ మా అన్నయ్యకి తరచూ కంప్లైంట్ చేసేది, కృష్ణ మీ మావయ్యకి కనీసం నెలకి నాకు ఒక గుండెత్తు అంటే 25 కేజీలు ఒక్క మూట ఇంచుమాను, 4 పిల్లలు ఉన్నారు, అంతే ఇవ్వను చాలు, నా పిల్లలకి